అక్కయ్యపాలెంలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎలా డెవలప్ అవుతారు యువత? ప్లే గ్రౌండ్స్ లేవు అక్కడ. కొన్ని బలమైన గాలి పీల్చుకుందామంటే నార్త్ అంతా కాలుష్యం ఉంది, పోర్ట్ కాలుష్యం ఉంది. నేను ఇక్కడికి వచ్చి మా స్నేహితులకి ఎవరికి వెళ్తే సన్నటి బొగ్గు ఇది ఒక మసలాగా వచ్చి పడింది, తుడుస్తూ ఉండాలి. మరి బలమైన యువత కావాలంటే బలమైన చక్కటి వాతావరణం కావాలి. దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. నేను మీకు మాటిస్తున్నాను, కాలుష్యం గురించి నాకు చాలా పెద్ద భయం ఉంది. దానికోసం చాలా బలమైన ఆలోచన విధానం ఉంది. వైజాగ్ లో కాలుష్యాన్ని చాలా బాగా నియంత్రించే ప్రమాణాలని పద్ధతుల్ని పాటించేలాగా పోర్టు దగ్గర నుంచి గంగవరం దాకా తీసుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే ఒకవేళ మీరు టీడీపీని కానీ ఎంచుకుంటే, అఫ్ కోర్స్ మన బీజేపీ అలా గెలవదు అనుకుంటే దానికి మాట్లాడడం అవసరమా? ఎప్పుడన్నా హరిబాబు గారు కానీ విష్ణు కుమార్ గారు కనిపిస్తే ఒకసారి నమస్కారం చెప్పండి. నా తరపు నమస్కారం అండి. ఎందుకంటే నమస్కారం అండి, మీరు బాగా చేశారమ్మా, మాకు చక్కటి మొండి చేయించారు, మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని చెప్పి నేను చెప్పాను. మోడీ చెప్తున్నాడు, భారతీయ జనతా పార్టీ ఆనే కే బాద్ దోనో హాథోं में లడ్డు మిల్ జాయేగా. లడ్డు ఇచ్చారు బాగా పుచ్చి, ఏమంటుందని ఎలాంటి లడ్డులో చెప్తాను. వాజ్పేయి కూడా కాదు, ఇంకా ఊకతో లడ్లు చేస్తే ఏమైనా తింటాం మనం, ఊక లడ్లు ఇచ్చారు, అలాంటి లడ్లు ఇచ్చారు. నేను ఎందుకు కోరుకున్నానంటే, సో భారతీయ జనతా పార్టీని వదిలేని కాంగ్రెస్ వాళ్ళు చేసిన తప్పులకి ఇంకో దశాబ్దం అయినా వాళ్ళు క్షమించలే, వాళ్ళని వదిలేద్దాం. ఈ రోజున మనకుంది తెలుగుదేశం పార్టీ ఉంది, వైసీపీ ఉంది. వైసీపీ నాయకులు గుండాగర్ది, రౌడీజం, కబ్జాలని ఎంకరేజ్ చేస్తారు. కొన్ని తెలుగుదేశం నాయకులు కబ్జాని చేసేవాళ్ళు కాదంటే వాళ్ళు మనకు చేసి చూపించారు. విపరీతం కబ్జాలు చేశారు, అడ్డగోలుగా భూములు దోచేశారు. నేను చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను, ఎవరైతే కబ్జాలు చేశారో వాళ్ళని లోపల పెట్టించే బాధ్యత నేనే స్వయంగా తీసుకున్నాను. రిపోర్ట్ బయట పెడదాం, రిపోర్ట్ బయటికి తీసుకొస్తాం. తల్లి ఏం పేరమ్మా? లక్ష్మి. ఇప్పుడు అందుకని మీరు ఆలోచించి తీసుకోండి, మేము అందరికీ చెప్పండి. అలాగే మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇందాక చెప్తున్న దేహదారుఢ్యం ఉండాలి అంటే మేము ఎలా ఆలోచిస్తున్నామంటే, ప్రతి డివిజన్ గా ప్రతి వార్డుకి ఒక 10 ఎకరాల స్థలంలో దేశభక్తి ప్రాంగణాలను పెడదాం. వెళ్ళి భారతీయ జనతా పార్టీ సినిమా హాల్లో నుంచొని మీరు దేశభక్తిని ప్రకటించి సినిమా హాల్లో వెళ్ళి అల్లరి చేయడానికి, వినోదం పంచుకోవడానికి కానీ దేశభక్తిని చెప్పుకోవడానికి కాదు సినిమా హాల్.